విశ్వనాథ్ అని మూవీ అనిపించింది అన్న. అసలు బాగాలేదన్న, ఒకటి చెప్తున్నా. ఎందుకనంటే వెంకీ అట్లూరి గారి మార్క్ అయితే ఈ సినిమాలో కనిపిస్తుంది. అదే ఏదైతే లక్కీ భాస్కర్ ఆ సినిమాలు చూస్తున్నామో, తొలి ప్రేమ సినిమా చూసినామో అవన్నీ మార్క్ కనిపిస్తుంది. కానీ నేను వెంకీ అట్లూరికి ఒకటి చెప్తున్నా అన్న, మీరు హీరోని పెట్టుకొని హీరోని హైప్ చేసుకోవాలంటే వేరే చిన్న హీరోని వాడుకోవచ్చు కదన్నా. మా సూర్య ఎందుకు? మేము సినిమా చూడడానికి వచ్చిందా సూర్య గురించి, అర్థమైందా? అట్లాంటి సూర్యని లో చెప్పించి మమితని హైప్ చేయడం ఏందన్నా? విశ్వనాథ్ అండ్ సన్స్ టైటిల్ పేరు, టైటిల్ తగ్గించి సన్స్ గురించి చెప్పేది ఏం లేదు, ఒక తండ్రి కొడుకుల గురించి చెప్పేది ఏం లేదు. పిల్లలు అడాప్ట్ చేసుకొని అంటే ఏదో అదే సీరం ఎక్కిచ్చేసేసో పిల్లలు అనేసి ఏందన్న సినిమా. కానీ ఒకటి చెప్తున్నా, జీవి ప్రకాష్ అన్న నువ్వైతే నెక్స్ట్ లెవెల్ ఏమంటారు నెక్స్ట్ డిఎస్పీ ఒక తమన్ అని చెప్పుకోవచ్చు. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్కి నిజంగా ఫిదా. కానీ ఒక సూర్య ఫ్యాన్గా అయితే చాలా 25 years నుంచి ఈ రోజు వరకు ఏ రోజు ఒక సినిమా చూసి అసలు ఫీల్ అవ్వలేదు. కానీ ఫర్ ది ఫస్ట్ టైం ఈ సినిమా చూసి నేను ఫీల్ అవుతున్నా. అసలుకి ఏముందన్న, మా హీరోని మొత్తం డౌన్ చేసిర్రు, మమితను మొత్తం హై చేసిర్రు. అసలుకి ఇదేంది? పిచ్చి లేస్తుందన్న మాకు. ఏందన్న ఇది మాకు? మాకు వచ్చిన ఒక పండగ వాతావరణం మొత్తం చెడదొబ్బిర్రు. మేము ఏదేదో ఎక్స్పెక్ట్ చేసి వచ్చినాం. వీడికి వచ్చిన తర్వాత మాకు మిలిగింది ఏందన్న? బూడిద మిలిగినట్టుంది మాకు, అంతే, అంతకు మించి ఏం లేదు. అసలు వెంకీ అట్లూరి గారు ఒక లక్కీ భాస్కర్లో మీరు దుల్కర్ సల్మాన్ గారు మంచిగా చూపించారు. ఓ తొలి ప్రేమలో ఈ వరుణ్ తేజ్ని మంచిగా చూపించారు. కానీ సూర్యకి ఏమైంది? ఓ పాన్ ఇండియా హీరోని మర్చిపోయారా? మీకు డైరెక్షన్ అంత చేత కాకపోతే వద్దు భయ్యా, మా హీరోని మాత్రం తక్కువ చేసి చూపెట్టకండి. డబ్బులు బాగున్నాయని అది కనపడ్డది. మేము టీఎఫ్ఐ కట్టు బానిసలం అండి. మా డబ్బులు తీసుకొని మమ్మల్ని కొద్దిగా ఎంటర్టైన్ చేసి పంపండి నెక్స్ట్ టైం నుంచి అన్న. ఈసారి అన్న కొద్దిగా ఏదైనా మంచి సినిమా చేయండి. ఎందుకు ల్యాగ్ ఉంది ఆ సినిమా? ల్యాగ్ అంటే ఏదో నడవాలి కాబట్టి నడుస్తుంది, సీన్లు పెట్టిర్రు, మ్యూజిక్ అంతా బాగుంది, బట్ స్టోరీ కూడా ఉంటే బాగుంటుంది. ఒక లక్కీ భాస్కర్ రేంజ్లో లేదా? లక్కీ భాస్కర్కి దీనికి అసలు కంపారిటివే లేదు. నీకు ప్రతి సీటర్స్ మీద ఉంటుంది ఏమవుతుంది, నెక్స్ట్ ఏమవుతుంది. ఇది ఏమైతే డైలాగులు కూడా మన వాళ్ళు థియేటర్లో ముందుగానే యాక్టర్ చెప్పే కూడా చెప్తున్నారు. మారాలా సినిమా? సీరియల్ లా ఉందా బ్రో? సీరియల్ కూడా బెటర్గానే ఉన్నాయి. సూర్య గారి పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? పర్ఫార్మెన్స్ వైజ్ సూర్య పర్ఫార్మెన్స్ ఎప్పుడు తగ్గదు, బట్ సినిమా బాగుంటేనే కదా, స్టోరీ బాగుంటేనే కదా ఏదైనా సినిమా అయితే. ఫ్లాప్ అని అనలేము, యావరేజ్ ఆడుతుందేమో. కరుపు వచ్చింది ఆ సినిమా కన్నా బాగుంది. ఆ కరుపుకు దీనికి డిఫరెన్స్. కరుపు అనేది ఒక స్టోరీ చాలా బాగుంది, ఆ సినిమా ఎంటర్టైన్ అయినాము. అది ఎప్పుడైనా ఎంటర్టైన్ కావాలి మూవీలో వచ్చినప్పుడు. ఇప్పుడు మేము డబ్బులు మార్నింగ్ 6 గంటలకు లేచి వచ్చి 8 గంటలకు షో అటెండ్ అయ్యి మేము వస్తున్నామంటే మాకు సినిమా మీద ఎంత ప్యాషన్, మాకు చూడాలన్న ఇంట్రెస్ట్ ఉంటే వస్తాం. అది కనిపించలేదు. సో నాగవంశీ మళ్ళీ ఫ్లాపా? ఏముందిలే వాళ్ళకు డబ్బులు అయింది. అదే దీంట్లో అది కవర్ చేస్తుంది. బాబు క్యారెక్టర్ ఏంటండి? బాబుని పెట్టారు క్యారెక్టర్. ఏం బాబుకి అయితే మాటలు పెట్టలేదు, అంటే మాట్లాడలేదు. సెంటిమెంట్ ఎలా ఉంది? వర్కౌట్ అయింది సెంటిమెంట్ ఏం పెద్ద నాకేమని. రాధిక క్యారెక్టర్ ఎలా అనిపించింది? రాధిక గారు యాక్టింగ్ వైజ్, యాక్టర్స్ అందరూ బాగా చేస్తారు యాక్టింగ్ వైజ్, బట్ స్టోరీ బాగాలేనప్పుడు మనం ఏం చేయలేదు. రవీనా టండన్ ఏంటి క్యారెక్టర్? రవీనా టండన్ ఆమె కూడా